హసీనా 4వ భాగం. 3వ భాగంలో చంద్రం ఇంటర్వ్యూ గురించి హైదరాబాద్ వెళ్తాడు. ఆ సమయంలో మణిమాల ఇల్లు వదిలి తన ఇంటికొచ్చి తల్లి నిరాకరించడంతో సూట్ కేసులో నగలు పెట్టి లెటర్తో వదిలిపెడుతుంది. ఆ నగలు అమ్మి పెట్టుబడిగా పెట్టి కంపెనీ మొదలు పెడతాడు చంద్రం. మాల కోసం వెతికి వేసారి కాలక్రమంలో పెళ్లి చేసుకుంటాడు. హఠాత్తుగా మాల హసీనా పేరుతో ప్రత్యక్షమై తనెందుకలా మారిందో, తన పాపకు తండ్రిగా చంద్రం పేరు పెట్టడం అన్నీ వివరిస్తుంది. చంద్రం ఆమెని ఆ మురికి కూపం నుంచి బయటికి తీసుకొస్తాడు. కథ కొనసాగుతుంది. హసీనా ఏమైందో ఎవరికీ అంతుపట్టలేదు. క్రమంగా ఆమెను అందరూ మర్చిపోయారు. హసీనాను మణి కూడా మర్చిపోయింది. జీవితం మారిపోయింది. 6 నెలలు గడిచాయి. చంద్రం మదన పడుతున్నాడు. అతను సరోజ దగ్గర ఏ విషయం దాచలేదు ఇంతవరకు. మణి గురించి ఆమెకు చెప్పాలనుకుంటూనే ఉన్నాడు. చెప్పకుండానే 6 నెలలు గడిచిపోయాయి. ఇలాంటి విషయాల్లో ఏ భార్య భర్తను నమ్మదని అతని భయం. భర్త దేనికో మదన పడుతున్నాడని ఆమె ఊహించింది. కానీ మరోలా భావించింది. వ్యాపార విషయాల్లో ఏదో గొడవ వచ్చింది అనుకున్నది. అడిగినా అతడు చెప్పలేదు. ఒకరోజు రామదాసు ఆమెకు ఫోన్ చేశాడు. సారీ రామదాసు, ఆయన ఈ విషయంలో నా మాట వినడం లేదు. నేను ఉద్యోగం కొరకు ఫోన్ చేయలేదు. నాకు అంతకంటే మంచి ఉద్యోగమే దొరికింది. మరి మిమ్మల్ని హెచ్చరించాలనే ఫోన్ చేశాను. ఏమిటి మాట్లాడుతున్నావు? బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదమ్మా, మీకు జరుగుతున్న అన్యాయం తెలిసి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నాకు అన్యాయమా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. ఎవరు చేస్తున్నారు నాకు అన్యాయం? నీకేమైనా మతిపోయిందా? మీ భర్తే చేస్తున్నాడు. ఏమిటి నువ్వనేది? అవునమ్మా, ఒక చెడిపోయిన ఆడదాన్ని తెచ్చి వేరు కాపురం పెట్టాడు. నేను నమ్మను. మీ ఆడవాళ్లకు ఉన్న జబ్బే ఇది. మీరు నమ్మండి నమ్మకపోండి, అది మీ కర్మ. నేను చెప్పాల్సింది చెప్పానంటూ ఫోన్ పెట్టేశాడు. ఆమె వెర్రిదానిలా ఫోన్ కేసు చూస్తూ ఎంతోసేపు నిల్చుండిపోయింది. ఆ రోజంతా సరోజ చిరాగ్గా ఇంట్లోకి బయటికి తిరిగింది. వాడు రాస్కెల్ ఉద్యోగం నుంచి తీసేశాడని కల్పించి చెప్పాడు. తన భర్త అలాంటివాడు కాదు. వాడికేం వస్తుంది అలా చెప్తే? సరోజ ఆఫీస్కి ఫోన్ చేసింది. అయ్యగారు పేరెంట్స్ డే ఫంక్షన్కి కాన్వెంట్కి వెళ్ళారు. పని ఎక్కువగా ఉంది, మళ్ళీ వస్తానన్నారు. అందుకే కూర్చున్నాను, గుమాస్తా చెప్పాడు. సరోజ దిమ్మెరపోయింది. ఏ కాన్వెంట్కి? సెయింట్ యాన్స్ కాన్వెంట్కి. ఎందుకు? పేరెంట్స్ డే. మళ్ళీ అదే మాట, పేరెంట్స్ డే. ఫోన్ పెట్టేసింది. నిలబడలేనట్లు కుర్చీలో కూలబడింది. ఆమెకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. సెయింట్ యాన్స్లో ఎవరు చదువుతున్నారు? తన కొడుకు లిటిల్ ఫ్లవర్లో చదువుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ డే ఎప్పుడో అయిపోయింది. ఆ రోజు ఆయన రాలేదు, తనే వెళ్ళింది. అంటే రామదాస్ చెప్పింది నిజమేనా? ఆవిడకు పిల్లలు కూడా ఉన్నారా? ఓ మై గాడ్. తన భర్త లాంటి భర్త లేదనుకుంది. చాలామంది ఆడవాళ్ళలాగే తను మోసపోయిందా? సరోజ తలలో నరాలు చిట్లడానికి సిద్ధంగా ఉన్నాయి. తల పట్టుకొని కూర్చుంది. విశ్వాసం సడలింది. ఇంతకాలం నమ్మకం అనే పునాది మీద సంసారం అనే భవనం నిలబడి ఉంది. ఇప్పుడు ఆ భవనం పునాది కదిలింది. గోడలు నెర్రలిచ్చాయి. ఆ నెర్రలలోంచి అనేక అనుమానాలు చీమల బారుల్లా పాకుతున్నాయి. మనిషి బతకాలంటే నమ్మకం కావాలి. భవిష్యత్తు మీద నమ్మకం, అదృష్టం మీద నమ్మకం ముఖ్యం. ప్రేమ మీద నమ్మకం, తనతో పాటు బతుకుబాటలో కలిసి నడిచేవారి మీద నమ్మకం. సరు, అదేమిటి అలా కూర్చున్నావు? డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో శిలా ప్రతిమలా కూర్చుని ఉన్న సరోజను పలకరించాడు చంద్రం. చాలా పొద్దుపోయింది. 9:30 దాటింది. ఏమిటి సరోజకి ఏమైంది? బాబెక్కడా? ఆతృతగా ముందుకొచ్చి భార్య భుజం మీద చేయి వేసి, సరు ఏం జరిగింది? ఒక్కసారిగా పాము మీద పడ్డట్టు తుళ్ళిపడి చంద్రం చేతిని విసిరికొట్టింది సరోజ. అతడిని జుగుప్సాకరమైన పురుగును చూసినట్టుగా చూసింది. ఏమిటి సరు, ఏమైంది? అది ఎవరితే? చంద్రం దిమ్మెరపోయినట్టుగా చూశాడు. మాట్లాడవేం? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ముండ దగ్గరకా? దాని పిల్లలు చదివే స్కూల్కా? మాట్లాడవేం? హిస్టీరియా ఫిట్లో ఉన్నట్టుగా మాట్లాడుతోంది సరోజ. సరోజను ఆ రూపంలో చంద్రం ఇంతకుముందు చూడలేదు. కిమ్ కర్తవ్య విమూఢుడిలా నిలబడిపోయాడు చంద్రం. మాట్లాడవేం? దుర్మార్గుడా, ఎంత మోసం, ఎంత దగా! అరుస్తోంది సరోజ. సరు, ఛీ, నన్ను అలా పిలవకు, చీత్కారం చేసింది. శాంతపడు, రా, ఇలా కూర్చో. ఛీ, నీ గొంతు వింటుంటే నాకు కంపరంగా ఉంది. మాట్లాడకు ప్లీజ్ సరు, నా మాట విను. డోంట్ టాక్, యూ బీస్ట్, గెట్ అవుట్, పిచ్చిదానిలా అరుస్తోంది. చంద్రం ఓ క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. మౌనంగా తల వంచుకొని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. బట్టలు కూడా మార్చుకోకుండా మంచానికి అడ్డం పడ్డాడు. సీలింగ్ కేస్ చూస్తూ పడుకున్నాడు.
ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? తనే ముందు చెప్పాల్సింది. తను తెలివి తక్కువగా ప్రవర్తించాడు. ఇప్పుడు సరోజకి తనేం చెప్తాడు? ఆమె నమ్మదు. తనని అసహించుకుంటుంది. సరోజ షాక్ తిన్నట్టుగా ఉంది. అవును, ఆమెకు తన మీద ఎంతో నమ్మకం. ఆ నమ్మకం మీద గొడ్డల దెబ్బ పడింది. కూకటి వేళ్లతో పడింది ఆ దెబ్బ. ఎంతసేపు చంద్రం తన ఆలోచనలో ఉండిపోయాడో అతనికే తెలియదు. అకస్మాత్తుగా దూరం నుంచి ఎవరిదో ఏడుపు. ప్రపంచమంతా నిద్రపోతోంది. పక్క మంచం మీద బాబు ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఆ నిశ్శబ్ద నిశీదిలో ఏడ్పించే రోదన స్త్రీ రోదన. స్త్రీ హృదయాన్ని బద్దలు కొట్టుకుంటూ వస్తున్న రోదన. చంద్రం చివ్వున లేచి కూర్చున్నాడు. ఒళ్లంతా చెమట ముద్దగా ఉంది. మంచం దిగి డైనింగ్ హాల్లోకి వచ్చాడు. గోడ గడియారం 12 కొట్టింది. చంద్రం తుళ్ళిపడ్డాడు. ఇన్ని గంటల నుంచి ఆమె ఇలా రోధిస్తోందా? టేబుల్ మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తున్న సరోజ దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యాలంటే జంకుగా ఉంది. సరు, ప్లీజ్ ఏడవకు. నేను నీకేమీ ద్రోహం చేయలేదు, ఇక చెయ్యను కూడా. సరోజ కుర్చీలో నుంచి చివ్వున లేచి నిల్చుంది. భర్త ముఖంలోకి కన్నీటి తెరల్ని చీల్చుకుంటూ సూటిగా చూసింది. నిజం సరు, నీకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను నీకెలాంటి ద్రోహం చెయ్యలేదు. ఎవరితోనో తెచ్చి స్వప్న అపార్ట్మెంట్లో పెట్టడం అబద్ధమా? నిజమే. ఇవాళ పేరెంట్స్ డే కాన్వెంట్కి వెళ్ళారా? వెళ్ళాను. ఏ హోదాలో వెళ్ళావు? వెంటనే చంద్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. దేన్నో తెచ్చి వేరు కాపురం పెట్టావు. దానికి పిల్లలు కూడా ఉన్నారు. అయినా నువ్వు నాకు ద్రోహం చేయలేదని చెప్తున్నావు. చిచి. అవును, నేను నీకు ద్రోహం చెయ్యలేదు. ఆమెకు నాకు మధ్య నువ్వు అనుకునేటువంటి సంబంధం ఏదీ లేదు. ఓహో, అమలిన శృంగారమా? ప్లాటానిక్ లవ్వా? ఆ పిల్లలు ఎవరితో పుట్టారు మరి? అయినా నువ్వు పోషిస్తున్నావు. ఆమె నాకు చెల్లెల్లాంటిదా? మధ్యలోనే అందుకుని వ్యంగ్యంగా అన్నది సరోజ. కాదు, చెల్లెల్లాంటిది కాదు, తల్లి లాంటిది. చంద్రం కంఠం దృఢంగా పలికింది. సరోజ చివ్వున తలెత్తి చూసింది. తల్లి లాంటిదా అంటే మీ అమ్మకు చెల్లెలా? కాదు. బంధువా? కాదు, అంతకంటే ఎక్కువే. అంటే ఆత్మబంధువా? అలాగే అనుకో. ఛీ, నీకు సిగ్గులేదు అలా చెప్పడానికి? వయసులో ఉన్నదాన్ని పిల్లలతో సహా తెచ్చి వేరే కాపురం పెట్టావు. భార్యకు తెలియకుండా దాచావు. ఇప్పుడు దాన్ని తల్లి లాంటిది అంటున్నావు. కళ్ళు పోతాయి. ఆ మాట ఉచ్చరించే అర్హతను కోల్పోయావు. చంద్రం అదోలా నవ్వాడు. దాన్ని నువ్వు పోషించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నా బాధ్యత. బాధ్యత? ఏ బంధం లేకుండా బాధ్యత ఉంటుందా? బంధం ఎందుకు లేదు? ఉంది, కానీ నువ్వు ఊహించలేని బంధం అది. రుణానుబంధం. అసహ్యం వేస్తుంది. ఇక మాట్లాడకు. పో, నా ముందు నుంచి వెళ్ళిపో. పిచ్చిగా అరిచింది సరోజ. నీకు నా మీద నమ్మకం కలిగి నేను చెప్పేది వినాలనిపించినప్పుడే చెప్తాను అంటూ చంద్రం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వేం చెప్పనక్కర్లేదు, నేనే కనుక్కుంటాను. వెనక నుంచి సరోజ మాటలు వినిపించాయి. ఆమె కంఠంలో చెప్పలేనంత కసి ధ్వనించింది. ఓ క్షణం ఆగి వెనక్కు తిరిగి ఏదో అనబోయి ఆగిపోయి తన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. అతని బుర్రలో అనేక కుశంకలు తలెత్తాయి. సరోజ ప్రవర్తన సహజమైందే. ఏ స్త్రీ అయినా ఆ పరిస్థితిలో ఇలాగే ప్రవర్తిస్తుంది. సరోజకు అభిమానం ఎక్కువ. తనంటే ఆమెకు ఎనలేని విశ్వాసం. ఆ విశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది. దెబ్బతిన్న అభిమానం బుసలు కొడుతోంది. షాక్ తిన్న ప్రేమ ప్రతీకారాన్ని కోరుతుంది. సరోజ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఈ ఆడవాళ్లకు ఇదో జబ్బు. మాటకు ముందు ఆత్మహత్య చేసుకుంటారు. చచ్చి ఏం సాధించాలనో. సరోజ పిరికిది కాదు, బాగా చదువుకున్నది. కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అలాంటి స్త్రీ ఆత్మహత్య చేసుకోదు. అవసరం అనుకుంటే విడాకులు తీసుకుంటుంది. అంటే ఆమె ఆత్మహత్య చేసుకోదు. తన భయాలను జోకొట్టి నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూనే నిద్రలోకి జారిపోయాడు చంద్రం. బెల్ మోగుతోంది. మిషన్ మీద గౌన్ కుడుతున్న మణి మిషన్ ఆపి లేచింది. ఆ సమయంలో ఎవరొచ్చి ఉంటారు? చంద్రం వచ్చి ఉండడు. రాత్రేగా పేరెంట్స్ డేకి వచ్చాడు. ఆలోచిస్తూ తలుపు తీసింది. ఎదురుగా నిల్చుని ఉన్న స్త్రీని ఆశ్చర్యంగా చూసింది. ఆమె మణిని ఎగాదిగా చూస్తోంది. ఆ చూపుల్లో కసి ఉంది, హేళన ఉంది. ఎవరు కావాలండి? మీరే. నేనా? మీరెవరు? చెప్తాను, లోపలికి రానివ్వండి. సారీ, పక్కకు తప్పుకుని లోపలికి ఆహ్వానించింది మణి. రండి, అలా కూర్చోండి. కుర్చీ చూపించింది. ఆమె విసురుగా కుర్చీలో కూర్చుంది. మణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. మంచినీళ్ళు కావాలా? అక్కర్లేదు. ఆమె కంఠంలోని కరుగుతనానికి ఆశ్చర్యపోయింది మణి. నేను ఊహించిన దానికంటే అందంగానే ఉన్నావు. మణి తుళ్ళిపడింది. బిత్తరపోయి చూసింది. మగవాళ్ళకి పిచ్చెక్కించే అందం. అందుకే. ఎవరు మీరు? నేను మీ ప్రియుడి పెళ్ళాన్ని, కసిగా అన్నది సరోజ. మణి ఓ క్షణం విస్మయంగా చూసింది. నా పేరు సరోజ. మీ పేరు? మణిమాల. చాలా తాపీగా సమాధానమిచ్చింది.
పేరు కూడా బాగానే ఉంది. నీ ప్రియుడు ఇక్కడే ఉంటాడనుకున్నానే. ఏ ప్రియుడు? తాపీగా అడిగింది మణిమాల. ఓహో, అయితే ఒక్కరు కాదన్నమాట. ఎంతమంది ఉన్నారేమిటి? ప్రియులా? అవును. మణి నిటారుగా కూర్చుంది. చాలామంది ఉన్నారు. సరోజ ముఖంలోకి సూటిగా చూసింది. సరోజ అలాంటి సమాధానం వస్తుందని ఆశించలేదు. బిత్తరపోయింది. సారీ, చిన్న సవరణ. ఉన్నారు కాదు, ఉండేవారు. నేను ఊహించిన దానికంటే గొప్పదానివే అన్నమాట. మీరు నా గురించి అంతగా ఆలోచించారా? ఆశ్చర్యంగా ఉందే. ఇంతకీ మీరెవరు? ఎందుకొచ్చారు? వేషం చూస్తే చాలా సింపుల్గా మధ్యతరగతి పతివ్రతలాగా ఉన్నావు. మరి నీకిదేం రోగం? చూడండి సరోజ గారు, మీరెవరో నాకు తెలియదు. మీకు అలా మాట్లాడే అధికారం ఎవరిచ్చారో అంతకన్నా తెలియదు. ఆ అధికారం నువ్విచ్చిందే. ఏకవచన ప్రయోగం. మర్యాదస్తులు అపరిచితుల దగ్గర మాట్లాడవలసిన పద్ధతి ఇది కాదు అన్నది మణి. ఆమె ముఖంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. సరోజకు కావాల్సింది అదే. ఆమె అంత తాపీగా మాట్లాడడం సరోజకు గాయం మీద కారం చల్లినట్టుగా ఉంది. మర్యాద ఈసడించింది సరోజ. ఇంతకు మీరెవరో చెప్పలేదు. చెప్పానుగా, నీ ప్రియుడి పెళ్ళాన్నని. ఏ ప్రియుడు? నేను చెప్పాను, నాకు చాలామంది ఉండేవాళ్ళని అన్నది మణి. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. ప్రస్తుతం ఉన్న ప్రియుడెవరు? ఎవరూ లేరు. మరి నిన్ను ఇంట్లో పెట్టి పోషిస్తున్నవారు నీకేమవుతారు? మణి సరోజ ముఖంలోకి చూసింది. ఆమె ముఖంలో అంతవరకు కనిపించిన కోపం సంతోషంగా మారింది. మీరు చంద్రం భార్య? అవునని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. చంద్రం మంచివాడు. మీరు సిగ్గుపడాల్సిన పనులు అతడు చేయగలడని నేను అనుకోవడం లేదు. ఓహో, అలాగా. సర్టిఫికెట్ రాసివ్వండి. గోడకు తగిలించుకొని రోజు ఉదయం లేవగానే చదువుకుంటాను. సరోజ వ్యంగ్యంగా అన్నది. మణి అదోలా నవ్వింది. ఆమె నవ్వు చూసి సరోజకు ఒళ్ళు మండిపోయింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సూటిగా నిలదీసి అడిగింది సరోజ. అది ఇది అని చెప్పడానికి వీల్లేనిది. ఇట్లాంటి సంబంధాన్ని ఏమంటారో నాకు తెలియదు. బహుశా దానికి ప్రత్యేకమైన పదం లేదనుకుంటాను. అంత అనిర్వచనీయమైన బంధమా? మణి చల్లగా నవ్వింది. కానీ సరోజ ముఖానికి ఆ నవ్వు వడగాడ్పులా ఈడ్చి తగిలింది. మీ కట్టుకథలు ఈ కాపండి. నేనేం కథలు చెప్పడం లేదే. మీకు పిల్లలున్నారా? ఒక కూతురు. ఆ కూతురికి తండ్రి ఎవరు? నా భర్త. ఎవరా భర్త? నీకు చెప్పాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు. ఎంతకు తెగించావే? నా మొగుడిని వల్లో వేసుకొని పైగా భర్త అని నా ముందే చెప్తున్నావా? సరోజ గారు, మీరు మర్యాదగా మాట్లాడటం మంచిది. ఇక మీరు వెళ్ళొచ్చు. నువ్వెవరు నన్ను వెళ్ళమండానికి? ఇది నా ఇల్లు కావచ్చు, కానీ నేను అద్దె ఇచ్చి ఉంటున్నాను. నేను ఉన్నంత వరకు ఇది నా ఇల్లే. సరోజ ఒక్క క్షణం తడబడింది. వెంటనే ఖాళీ చేయండి. ఇది నా పేరు మీద ఉన్న ఫ్లాట్. ఇంకా నా మొగుడికి మళ్ళీ నీ ముఖం కనిపించకూడదు. అందుకు నేను అంగీకరించకపోతే? ఓ క్షణం సరోజ తికమక పడింది. నేనే అతడి ముఖం చూడను, వెళ్ళిపోతాను. హాయిగా ఇద్దరు కులకండి. అందుకే అన్నారు ఆడదే ఆడదానికి శత్రువు అని. కుటుంబాలను నాశనం చేసేది ఆడదే. తోటి ఆడదాని జీవితానికి చిచ్చు రగిల్చేది ఆడదే. మీరిద్దరూ ఎలా సుఖపడతారో నేను చూస్తాను. సరోజ చివ్వున లేచి నిల్చుంది. సరోజ గారు, ఒక మాట వినండి. తాపీగా ఆలోచించండి. ఆడది ఆడదానికి శత్రువు అని ఎవరన్నారో మీకు తెలియదు. మీలాంటి చదువుకున్న వాళ్ళు చిలకల ఆ మాటల్ని వల్లించడం బాగాలేదు. అసలు ఆడదాని బతుకు ఎందుకు ఇలా అయిందో ఆలోచించాలి. ఆడవాళ్ళు ఆలోచించరు. ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ కోసం మగవాళ్లే ఆలోచించి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్పారు. అవే నమ్ముతూ బతుకుతున్నాం. మీలాంటి వాళ్ళు ఉపన్యాసాలు దంచే ముందు స్త్రీ కన్నీళ్లతో తడిసిన గత చరిత్రను ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఆగింది మణి. సరోజ తెల్లముఖం వేసింది. అది అలా ఉంచండి. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళండి. ఓస్, అంతేనా? ఈ దేశం, ఈ లోకం, ఏ లోకానికైనా వెళ్ళండి. అది నాకు అనవసరం. మీరు మళ్ళీ నా భర్తల లోకంలోకి రాకుండా ఉంటే చాలు. సరే, ఎంత టైం ఇస్తున్నారు? రేపు ఉదయం ఈ ఇంట్లో కనిపించకూడదు. అలాగే. నిజంగా? ఆశ్చర్యపోయింది సరోజ. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూస్తాగా, మాట నిలుపుకోకపోయావో ఏం చేస్తారు? నీ ప్రియుడిని చంపుతాను, లేక నేను చేస్తాను. మొదట అన్నది చెయ్యండి అన్నది మణి. సరోజ సూటిగా నిలబడి తిన్నగా మణి కళ్ళల్లోకి చూసింది. ఆడవాళ్లకు ఇంత ధైర్యం, తెగింపు ఉంటే ఈ దేశంలో స్త్రీ బ్రతుకే మారిపోతుంది. నేను నీలాగా తెగించగలిగితే ఈనాడు ఇలా కాక మరోలా ఉండేదాన్ని. నీ మెప్పులు ఎవడికి కావాలి? బోడి మెప్పులు. అన్నమాట నిలబెట్టుకో అనేసి చరచరా బయటికి నడిచింది సరోజ. సరోజ వెళ్ళిన వైపే చూస్తూ నిలిచి ఉండిపోయింది మణి ఎంతోసేపు. ఆ తర్వాత కుర్చీలో కూలబడింది.
దుఃఖం పెళ్ళుబికింది. 2 చేతులలో ముఖం కప్పుకుని కుమిలి కుమిలి ఏడ్చింది మణి. సికింద్రాబాద్ క్లబ్లో ఒక మూలగా ఒంటరిగా కూర్చుని విస్కీ సిప్ చేస్తున్నాడు చంద్రం. మణి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? నేను వెళ్ళిపోతున్నాను. నా కొరకు వెతక్కు, ప్రయోజనం ఉండదు. చంద్రికను నీకు అప్పగించిపోతున్నాను. నీ వదిన మణి. జేబులోంచి తీసిన కాగితం మడత చదివాక మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు చంద్రం బుర్రంతా గందరగోళంగా ఉంది. ఆమె వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఎంతకు అర్థం కావడం లేదు. ఇందులో రామదాసు ప్రమేయం కానీ లేదు కదా. సరోజకు అతడే చెప్పాడు. రాత్రి సరోజ తనతో తగాదా పడింది. ఉదయం తనకు కనిపించనే లేదు. తన ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. రాస్కెల్, వాడే ఏదో చేసి ఉంటాడు. పోలీస్ కేసు పెడితే ఎవరి మీద పెడతాడు? ఏమని పెడతాడు? మణికి ఈ జీవితం మొహం మొత్తిందా? మళ్ళీ ఆ మురికిలోకే వెళ్ళిందా? ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నాడు? ఈ 6 నెలలు ఆమెను తన దగ్గరగా చూశాడు. ఆమె ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది. ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. ఆమె పాత జీవితంలో తారసపడిన వ్యక్తులకు ఆమె ఉనికి తెలిసి ఉండాలి. వాళ్ళు బెదిరించి ఉండాలి. అందుకే ఆమె ఎవరికీ కనిపించకుండా దూర ప్రదేశాలకు వెళ్ళిపోయి ఉండాలి. మణి మళ్ళీ వస్తుందా? ఆమెకు తన అడ్రస్ తెలుసు. పిల్ల కోసమైనా వస్తుంది. వెంటనే కాకపోయినా తప్పకుండా వస్తుంది. చంద్రం సగం గ్లాస్ విస్కీ పూర్తి చేశాడు. లోపల వేడిగా ఉంది. బుర్ర కూడా వేడిగానే ఉంది. చంద్రానికి తను క్లబ్లోకి వస్తున్నప్పుడు చూసిన దృశ్యం కళ్ల ముందు కదిలింది. పేవ్మెంట్, ఎముకల్ని కొరికే చలి. ఓ స్త్రీ 3 అంకెలా ముడుచుకొని పడుకుంది. ఆమె పొట్టలోకి దూరి పసివాడు నిద్రపోతున్నాడు. ఆమె మాత్రం నిద్రపట్టక కదులుతోంది. క్లబ్బులో చలికి స్థానం లేదు. అందుకే అక్కడి నుంచి బయటికి పారిపోయింది. ఇక్కడ గదులు వేడిగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేవాళ్ళు వేడి దుస్తులు ధరించి వస్తారు. వారి గొంతుల్లో నుంచి పొట్టల్లోకి జారిపోతున్న ద్రవం వేడిని పుట్టిస్తుంది. శరీరం మీద వేడి దుస్తులు, శరీరం లోపల డ్రింక్స్ సరఫరా చేసే వేడి, హుషారెక్కించే వేడి. స్త్రీ పురుషుల చూపులు వేడివేడిగా ఉన్నాయి. జేబులు కూడా వేడిగానే ఉన్నాయి. అక్కడ వినిపిస్తున్న డిస్కో మ్యూజిక్ ఆ వేడిని ఇనుమడింపచేస్తోంది. అదృష్టవంతులు. హలో చంద్రం ఆలోచనల దారం పుట్టుక్కున తెగింది. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శేఖర్. హలో. ఎలాంటి ఉత్సాహం చూపించలేదు చంద్రం. అతని పక్కనే వచ్చి కూర్చుంది ఒక వన్నెల విసనకర్ర. ఆమె ఆ క్లబ్కే ఒక ఆకర్షణ. ఆమెను చూస్తేనే కుర్రకారు వెర్రెత్తిపోతారు. మధ్య వయస్కులు మతులుపోయి గుటకలు వేస్తారు. ఆమె అంటే చంద్రానికి అసహ్యం. చంద్రం అసలు ఎప్పుడో గాని క్లబ్బుకు రాడు. ఈ మధ్య చాలా కాలంగా రాలేదు. ఈమె తెలుసుగా. చంద్రం తెలుసునన్నట్టుగా తల ఊపాడు. ఇంతకు ముందైతే ఏవగింపుతో ముఖం తిప్పుకునేవాడు. ఈరోజు అతడు ముఖం తిప్పుకోలేదు. పైగా ఆమెను పరిశీలనగా చూశాడు. ఆ విషయం ఆమె గ్రహించింది. మర్యాద కంటున్నాను. నన్ను మీరు ఎరగరు. నా పేరు చెప్పండి చూద్దాం. మాటల్లోకి దించే ఉద్దేశంతో అంది ఆ యువతి. లీలావతి గారు. అబ్బా, నా పేరు ఇంత మొరటగా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. ముఖం అదోలా పెట్టింది. చంద్రం అయోమయంలో పడ్డాడు. ఏమనుకోకు చంద్రం. ఆమె గారికి పూర్తి పేరు పెట్టి పిలవడం ఇష్టం ఉండదు. అందుకే అందరం లిల్లీ లేక లల్లి అంటాం. మీ పేరు చంద్రం కాదు? నాకు చాలా ఇష్టం. ఏమిటి, పేరా లేక అతడా? శేఖర్ ప్రశ్నించాడు. మీరు చాలా కాలం నుంచి కనిపించడం లేదేం? అడిగింది లిల్లీ. ఎప్పుడు మాత్రం నేను రోజు వచ్చాను బిసుగ్గా అన్నాడు చంద్రం బుద్ధిమంతుడు. ఎవరైనా పార్టీ ఇస్తేనో లేక తను ఎవరికైనా పార్టీ ఇవ్వాల్సి వస్తేనో మాత్రమే క్లబ్కు వస్తాడు. అది ఒంటరిగా కాదు, వాళ్ళ శ్రీమతితో వస్తాడు. నీలాంటి వాళ్ళ నీడ కూడా అతడి మీద పడకుండా భార్యమణి గారు జాగ్రత్త పడతారు అందుకుంది లిల్లీ. ఇద్దరు గొల్లున నవ్వారు. చంద్రం గ్లాస్లో మిగిలిన విస్కీ ఒక్కసారిగా మింగాడు. ఇవాళ మాత్రం ఇలా ఒంటరిగా ఓ మూల కూర్చుని తాగడం చిత్రంగానే ఉంది. దేవదాసు వేషానికి నాందీయా? అడిగాడు శేఖర్. లిల్లీ విరగబడి నవ్వసాగింది. ముందుకు వెనక్కు ఊగుతూ నవ్వుతోంది. పైట జారిపోయింది కూడా చూసుకోలేదు. కాదు, కావాలని జార్చింది. ఒక్కసారిగా తెలుసుకున్నట్టుగా ఉలిక్కెపడి పైట సర్దుకుని సిగ్గుపడింది. అది చూసి చంద్రానికి నవ్వొచ్చి అచ్చం సినిమాలోని పాత్రలా చేసింది అనుకున్నాడు చంద్రం. కళలు జీవితానికి ప్రతిబింబాలు అంటారు. ఒకనాడు సినిమాలలో జీవితాన్ని చూపించడానికి ప్రయత్నించేవారు. జీవితంలోని వాస్తవాలకు కొన్ని రంగులు వేసి గ్లామరైజ్ చేసి సినిమాల్లో చూపిస్తారు. ఇంతవరకు సరిపెట్టుకోవచ్చు. కానీ ఈనాడు ఏం జరుగుతోంది? సినిమాలకు జీవితాలు ప్రతిబింబాలుగా మారుతున్నాయి. సినిమాలు జీవితంలోకి చాలా బలంగా ప్రవేశించాయి. ఇప్పుడు ఆడపిల్ల అచ్చం సినిమా హీరోయిన్లా నవ్వడానికి ప్రయత్నిస్తోంది. వేషధారణ గురించి ఇక చెప్పక్కర్లేదు. ప్రేమికుల మధ్య డైలాగ్స్ అనుకోకుండా సినిమా డైలాగ్స్ అయిపోతున్నాయి.
భుజాలు ఎగరవేయడం, నిలబడే తీరు, నడక అన్నీ హీరోలను అనుకరించే జరుగుతున్నాయి. ఆడపిల్ల కనురెప్పల్ని టపటపలాడించడం, సిగ్గుపడటం అంతా కెమెరా ఎదురుగా ఉన్నట్టే చేస్తోంది. దొంగతనాలు, హ్యాండ్సాఫ్లు, బ్యాంకు తాళాలు తీయడం ఒకటేమిటి, అన్ని పనులు అచ్చం సినిమాలో జరిగినట్టే జరిగిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాన్ని సినిమా అనుకరించడం మానేసింది. జీవితమే సినిమాను అనుకరిస్తోంది. ఏమిటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? సన్నగా విలాసంగా వినిపించింది. చంద్రం తుళ్ళిపడ్డాడు. శేఖర్ ఎక్కడా? ఎందుకంత గాబరా? అతడు లేకపోతే నేను మిమ్మల్ని కిడ్నాప్ చేస్తానని భయమా? అందుకు కాదు. అంత పచ్చిగా మాట్లాడుతున్న ఆమెకు ఏం సమాధానం ఇవ్వాలో చంద్రానికి తోచలేదు. ఒక వయసులో ఉన్న స్త్రీ ఒక అపరిచితుడి దగ్గర ఇంత పచ్చిగా మాట్లాడటమా? తను అపరిచితుడా? అవును, ఇంతవరకు తను ఆమెతో మాట్లాడలేదు. ఒకరిని గురించి ఒకరు ఎరుగుదురు అంతే. ఏమిటి చంద్రం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? చంద్రం చివ్వున తలెత్తి చూశాడు. ఆమె నవ్వింది. ఆ పెదవుల కదలికలో ఏదో దాహం ఉంది. పెదవుల మీద ఎర్రదనం లేడి రక్తం రుచి చూసిన పులిని గుర్తు చేస్తోంది. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదు. ఆమె కిలకిలా నవ్వింది. అరే, ఆమెకు అంత నవ్వొచ్చే మాట తనేమన్నాడు? ఇది కూడా కల్టివేటెడ్ నవ్వు. కృత్రిమంగా ఉంది. డ్రమటిక్గా కాదు, సినిమాటిక్గా ఉంది. హలో సుచి, లిల్లీ శేఖర్తో వస్తున్న యువతిని ఉద్దేశించి అంది. చచ్చాను పో. ఒక మూలగా కూర్చున్నాడతను. కానీ వీళ్ళంతా ఇక్కడికే చేరుకున్నారు. చంద్రం కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. హాయ్ లల్లి, కొంచెం లావెక్కావు. శేఖర్, నువ్వు ఇక్కడున్నావంటే ఆగి చంద్రం కేసు చూసింది. వచ్చాను. అవును, నువ్వు మీ ఆయనకు విడాకులు నోటీస్ ఇచ్చావటగా? సునీత ప్రశ్న. కేసు విత్డ్రా చేసుకున్నాను. ఓ, మీ ఆయనతో రాజీ పడ్డావా? లేదు, ఆయనే నాతో రాజీ పడ్డాడు. అవును, వాళ్ళ ఆయన కాళ్ల బేరానికి వచ్చాడు. ఆమె స్వేచ్ఛకు అడ్డురాలని మాటిచ్చాడు. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా అంది సునీత. చంద్రం ఆశ్చర్యంగా చూశాడు. అంటే నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపోతున్నావన్నమాట. మళ్ళీ తనే అందుకుని అడిగింది సునీత శేఖర్ను ఉద్దేశించి. శేఖర్ అదోలా అంగీకారం తెలియజేస్తున్నట్టుగా నవ్వాడు. లల్లీ, యు ఆర్ లక్కీ. ఏ మొగుడు ప్రియుడిని ఇంటికి పిలిపించుకోవడానికి ఒప్పుకోడు అన్నది సునీత. ఆమె కంఠంలో అసూయ ధ్వనించింది. చంద్రం ఆశ్చర్యానికి అంతులేదు. అలాంటి భర్తలు కూడా ఉంటారా? అది సరేలే, మీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కూడా వచ్చాడా? మాట మార్చింది లలిత ఊరఫ్ లల్లి. రాలేదు, ఏదో పని ఉండి. నాకు తెలుసులేవోయ్. సుధతో గుర్రపందాలకు బెంగళూరు వెళ్ళాడటగా. సుధను చేసుకుంటాడు అనుకుంటున్నారు. సునీత ముఖం వెలవెలపోయింది. వస్తాను, నా ఫ్రెండ్ ఒక్కతే కూర్చుని ఉంది అనేసి గిర్రున తిరిగి వెళ్ళిపోయింది సునీత. లిల్లీ, నువ్వలా అనాల్సింది కాదు అన్నాడు శేఖర్. ఏం, ఎందుకనకూడదు? ఆవిడ నా గురించి అన్ని ఆరాలు తీయొచ్చేం? కోపంగా అన్నది లిల్లీ. ఆ రాహుల్ సుధను ప్రేమిస్తున్నాడని నేను విన్నాను. నిజమేనన్నమాట. పాపం సునీత ఏమవుతుంది? మరొకరిని చూసుకుంటుంది. చంద్రం కుతూహలంగా వింటున్నాడు. పాపం సునీత అతగాడిని ప్రేమించింది. ప్రేమ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఈ రోజుల్లో ప్రేమ ఒక తొడుగు. అది తగిలించుకొని ఇద్దరి మధ్యకు వస్తోంది. ఆ తొడుగు చూస్తుంటే నాకు ఆ రెండక్షరాలు, అదే ప్రేమ అనే రెండక్షరాలు వినడానికి, ఉచ్చరించడానికే అసహ్యం వేస్తోంది అన్నది లలిత. అంతలో బేరర్ 2 గ్లాసులు డ్రింక్స్ తెచ్చి వాళ్ల ముందు పెట్టాడు. ద్రాక్ష పళ్ళు తీయగా ఉంటాయా, పుల్లగా ఉంటాయా? ఇదేం ప్రశ్న అన్నట్టుగా చూశారు లలిత కేసి చంద్రం. చెప్పు, ఏమిటి? శేఖర్ డ్రింక్స్ కలుపుతూ అడిగాడు. అదే ద్రాక్ష పళ్ళు తీయగా ఉంటాయి, పుల్లగా కూడా ఉంటాయి. నీ సమాధానం నీ ముఖంలాగే ఉంది అనుకున్నాడు చంద్రం. అవును, అలాగే ప్రతిభావన అలాగే ఉంటుంది. తీయగా, పుల్లగా, చేదుగా. ఆగి విస్కీ సిప్ చేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. ఆకాశం రంగు, నక్షత్రమయ ఆకాశం, పుష్ప సౌరభం, తీయటి అనుభవం. అంతలోనే ఏదో భయం, కన్నీరు ఉప్పగా ఉంటుంది. నువ్వు నేను. ఆపు, నీ కవిత్వంతో చస్తున్నాను లిల్లీ అన్నాడు శేఖర్. జ్ఞానఫలం. లిల్లీ, ఇంకా నువ్వు తాగలేదోయ్ అని శేఖర్ పెద్దగా నవ్వాడు. అతడు ఎందుకు అలా నవ్వుతున్నాడో చంద్రానికి అర్థం కాలేదు. లలిత నవ్వలేదు. చంద్రం లలిత ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళల్లో ఆ చాంచల్యం లేదు. ముఖంలో ముందున చాపల్యం లేదు. పెదవుల్లో దాహం లేదు. ఆమె గంభీరంగా ఉంది. ఆమె కళ్ళల్లో చీకటి తెరలు. ఆ తెరలను చీల్చుకుంటూ వస్తున్న కన్నీటి చెమ్మ. ఈమె గుండెలో ఇంత ఆవేదన ఉందా? ఈమెకు ఇన్ని ఆలోచనలున్నాయా? అందుకే అన్నాడో కవి, ఆధునిక వారి స్వర్గం జారిపోయిన పుష్పం అని. ఈనాడు ప్రేమ మనం పోగొట్టుకున్న ఒక స్వర్గం. చంద్రం తుళ్ళిపడి ఆమె కేసు చూశాడు. తన మనసులో వచ్చిన భావాన్ని మరో రకంగా ఆమె వ్యక్తం చేసింది. చిత్రంగా ఉందే. ఒక కథ చెప్పనా శేఖర్?
అబ్బబ్బా లిల్లీ, మళ్ళీ ఇవాళ నీకేమైంది? ఏదేదో మాట్లాడుతూ ఉంటావు. నాకు ఒక్క మాట కూడా అర్థం కాదు. నేను చెప్పబోయేది బైబిల్ కథ కాదు, జ్ఞానఫలం కథ కాదు. జ్ఞానఫలం రుచి చూసిన ఆదాం అవ్వ స్వర్గచ్యుతులయ్యారట. కానీ నేను చెప్పేది అంతకంటే ముందు కథ. అప్పుడు ఆదాం అవ్వ ఇద్దరూ లేరు, ఒక్కరే ఉన్నారు. స్వర్గం నరకం కూడా రెండుగా లేవు, ఒక్కటే ఉంది. ప్రపంచం, దాన్ని సృష్టించిన వాడు వేరువేరు కాదు, అది ఒక్కటే. అర్థమైందా? ఇదే పోగొట్టుకున్న స్వర్గం కదా. నీ మాటలు వింటుంటే నన్ను తిట్టాలనిపిస్తుందా? కాదు, జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. లేకపోతే ఏమిటా మాటలు? పిచ్చివాడి ప్రేలాపనలా విసుక్కున్నాడు శేఖర్. అవును, ఆలోచించే ప్రతివాడు లౌకిక ప్రపంచం దృష్టిలో పిచ్చివాడే. నేను ఆలోచిస్తాను. రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నప్పుడు మనం నివసించే ఈ భూమి ఎంత అల్పమైందో నాకు తెలుస్తుంది. ఈ భూమి మీద నివసించే మానవుడు ఎంత అల్పజీవో బోధపడుతుంది. ఆ అల్పజీవిలో తన చిన్న జీవితంలో ఎన్నెన్ని అనల్ప ఆశల శిఖరాలను అందుకోవాలని చూస్తాడు. నా భర్త ఆలోచించడు. ఈ ప్రపంచంలో హాయిగా తిని ఆలోచించకుండా బతికేసే వాళ్ళంత అదృష్టవంతులు లేరు. కానీ అలాంటి వాళ్లను నేను భరించలేను. ఆ మాటకొస్తే నువ్వు ఆ కోవలోకే వస్తావు. చంద్రమామని చూస్తూ ఉండిపోయాడు. నాకు మాట్లాడడానికి ఎన్నో విషయాలున్నాయి, అయినా ఎప్పుడో కానీ మాట్లాడను. నీకు మాట్లాడే విషయాలే దొరకవు, అయినా వసపిట్టలా వాగుతూనే ఉంటావు. ప్లీజ్ లల్లి, ఇవాళ నీకేమైంది? ఇవాళ నా గుండె బద్దలైంది, లావా ప్రవహిస్తోంది. దాన్ని ఆపకు శేఖర్, బయటికి పోని. 2 చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది లలిత. ఎప్పుడూ తను ఖాళీ డబ్బాలా ఊహించే ఆమెలో ఇంత బరువైన వేదన ఉందా? ఒక వేదాంతిలా మాట్లాడుతోంది. ఈమెలో ఇంత వేదాంతం, ఇంత నిర్లిప్తత గూడు కట్టుకుని ఉన్నాయని ఆమెను మామూలుగా చూసే వాళ్ళెవ్వరూ ఊహించలేరు. చంద్రం అక్కడి నుంచి లేచి బయటికెళ్ళిపోయాడు. రాత్రి 12 దాటుతోంది. సరోజ భర్త కోసం ఎదురు చూస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి? దాని దగ్గరికే వెళ్ళుంటాడు. తను వచ్చి వెళ్ళినట్టు చెప్పి ఉంటుంది. అందుకే కోపం వచ్చి ఉంటుంది. దాన్ని మరో ఇంటికి తరలిస్తున్నాడేమో. మగవాడికి ఒకసారి ఆ బుద్ధి పుట్టకుండానే ఉండాలి, కానీ పుట్టాక ఆపడం ఎవరితరం? భార్య ఏం చేయగలదు? ఇద్దరికీ ఎంతకాలం నుంచి పరిచయమో. కూతురు కూడా ఉంది. ఆ పిల్ల వయసు తను అడగలేదు. వాళ్ళిద్దరి పరిచయం తమ పెళ్లికి ముందు నుంచే ఉండాలి. పెళ్లికి ముందే పరిచయం ఉంటే తననెందుకు చేసుకున్నట్టు? ఎందుకేమిటి? మగవాడికి భార్య కావాలి, ఇంటికి ఇల్లాలు కావాలి, సమయానికి అన్నీ సమకూర్చి పెట్టే సుశీల కావాలి, తనకు పిల్లల్ని కని పెంచే మాతృమూర్తి కావాలి, అతిథుల్ని ఆదరించే ఆదర్శ గృహిణి కావాలి, వంట చేసి బట్టలు ఉతికి ఇంటిని శుభ్రంగా ఉంచే జీతం లేని పని మనిషి కావాలి. ఇన్ని చేసిన భార్యకు ప్రియురాలి స్థానం ఇవ్వలేడు మగవాడు. భార్య హుందాగా ఉండాలి, వెధవ వేషాలు వేయకూడదు, సమాజంలో స్టేటస్ సింబల్గా ఉండాలి. భర్త అంతస్తుని బట్టి ఆవిడ సమాజంలో అవతారం ఎత్తాలి. వీటన్నింటి వల్ల మగవాడి లాలస తీరదు, దాహం తీరదు. ఆ దాహం తీరాలని కూడా కోరుకోడు. భార్యను మంచి తీర్థం లాంటిదైతే ప్రియురాలు మదిర లాంటిది. మంచి తీర్థంతో దాహం తీరుతుంది, మదిర దాహాన్ని పెంచుతుంది. అదే కావాలి మగవాడికి. ఆ రహస్యం తెలియని స్త్రీ ప్రియురాలిలా ప్రవర్తించి భర్తను తను కట్టిపడేసుకునే ప్రయత్నం చేస్తే భర్త భార్యని మందలిస్తాడు. అలాంటి వేషాలు అయినింటి ఆడవాళ్లకు తగినవిగా అతనికి అనిపిస్తాయి. పరువు ప్రతిష్టల కోసం భార్య కావాలి, విలాసం కోసం ప్రియురాలు కావాలి. అందరూ ఆడవాళ్లలాగే తను తన భర్త అందరి మగవాళ్ల లాంటి వాడు కాదనుకుంది. అనాదిగా ఆడది ఇలాగే అనుకుంటూ వస్తోంది. ఎందుకు? బెల్ మోగింది. సరోజ యాంత్రికంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. లోపలికి వస్తున్న చంద్రం తూలాడు. సరోజ గబుక్కుని అతన్ని పడకుండా పట్టుకున్నది. చంద్రం ఆమెను నెట్టేసి లోపలికి వెళ్ళాడు. సరోజ దింబెరపోయి కొద్ది క్షణాలు అలాగే నిల్చుండిపోయింది. చిన్నగా వెళ్ళి మళ్ళీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెలు చూస్తుంటే ఆమెకి ఒళ్ళు మండిపోయింది. తను భోజనం చేయలేదు. ఆయన కోసం ఇంతసేపు ఎదురు చూస్తూ కూర్చుంది. తప్పు చేసినవాడు అపరాధిలా వస్తాడని భావించింది. చంద్రం ఇంతగా ఏనాడు తాగడం తనకు తెలియదు. తప్ప తాగి తూలుతూ వచ్చాడు. పైగా తనను నెట్టేసి విసురుగా వెళ్ళాడు. తనే అతన్ని బాధ పెడుతున్నట్టుగా ప్రవర్తించాడు. దేవదాసు వేషం వేశాడు. దేవదాసులంటే తనకి అసహ్యం. దేవదాసులు పార్వతుల్ని కూడా బతకనివ్వరు, చంద్రలేఖల్ని కూడా బతకనివ్వరు. చుట్టూ ఉన్న వాళ్లకు న్యూసెన్స్గా తయారవుతారు. తనను ప్రేమించే వాళ్లకు గుదిబండల్లా తయారవుతారు. కానీ దేవదాసు పాత్రను ఎందుకు ఇంతమంది ఇష్టపడుతున్నారు? మరొకరు పడే బాధను చూస్తూ సానుభూతితో కరిగిపోవడంలో మానవులకు తమాషా సంతృప్తి కలుగుతుంది. తన భర్త కూడా దేవదాసులా తయారైతే
అలాంటి వాడిని భరించడం తన వల్ల కాదు. చావు బతుకు కాని జీవితాన్ని భరిస్తూ కుమిలిపోవడం తన వల్ల కాదు. తను సెల్ఫ్ పిట్టితో బతకలేదు. తాగుబోతు భర్తను, అది ప్రియురాలి కోసం తాగే భర్తను భరిస్తూ తన పాతివ్రత్యానికి తానే మురిసిపోతూ తను బతకలేదు. ఎదురు తిరుగుతున్న ఆత్మాభిమానాన్ని సాంప్రదాయం పేరుతో నీతి సూత్రాలను వల్లిస్తూ తన మనసును జోకొట్టి నిద్రపుచ్చుతూ బతకడం తన వల్ల కాదు. ఒళ్ళో ఏదో పడి తుళ్ళిపడింది. కాగితం మడతలు వంగి తీసుకుని ఎదురుగా నిల్చున్న భర్త ముఖంలోకి చూసింది. ఏమిటివి? చదువు. నీ ప్రియురాలు రాసిన లేఖలా? అవును, చదువు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సరోజకు రోషం పొర్లుకొస్తోంది, దుఃఖం కూడా వస్తోంది. కాగితం మడతల కేసు చూసింది. చదవాలనిపించలేదు. చేతిలోకి తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపెయ్యాలనిపించింది. ఏం రాసిందో చూస్తే పెద్ద ఉత్తరం ముందు తెరిచింది. అది మణిమాల ఆ రాత్రి ఇల్లు వదిలి చంద్రం ఇంటికి వచ్చిన రాత్రి రాసింది. సరోజ ఆత్రంగా చదవసాగింది. రెండోది చిన్న చీటీ, అది ఆ రోజే రాసింది. చదివింది అలాగే ఉండిపోయింది కొద్ది క్షణాలు. మణిమాల వెళ్ళిపోయిందా? తను రేపటి వరకు టైం ఇచ్చింది, ఇవాళే వెళ్ళిపోయింది. తనెంత పొరపాటు చేసింది. అనవసరంగా ఏవేవో ఊహించుకున్నది. అంతా తన తప్పేనా? ఆయన ముందే తనకి ఈ విషయం చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేదా? ఒకవేళ చంద్రం ఆనాడే చెబితే తను నమ్మేదా? ఏ భార్య నమ్మదు. అందుకే తన భర్త తనతో చెప్పలేదు. నోనో, తనకు చంద్రం మీద నమ్మకం ఉంది. ముందే చెప్పి ఏం చెయ్యాలని తనతో సంప్రదిస్తే తనకు అనుమానం వచ్చేది కాదు. ఆ మాత్రం సంస్కారం తనలో ఉంది. అయితే తన భర్తకు తన మీద నమ్మకం లేదు, అందుకే చెప్పలేదు. ఉత్తరం తీసుకుని గదిలోకి వెళ్ళింది సరోజ. చంద్రం బట్టలు కూడా మార్చుకోకుండా పడుకుని గురక పెడుతున్నాడు. ఓ క్షణం ఆలోచిస్తూ నిల్చుంది. ఆ రాత్రంతా సరోజకు నిద్ర పట్టలేదు. పాపం, ఆమె ఎక్కడికి వెళ్ళిందో, తనెంత తొందరపడింది. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. చంద్రం ఆలస్యంగా నిద్రలేచాడు. సరోజ కాఫీ కప్ అందిస్తూ అతని ముఖంలోకి చూసింది. చాలా అలసటగా ఉన్నట్లు కనిపించాడు. చదివావా? చంద్రం అడిగాడు. సరోజ మాట్లాడలేదు. చంద్రం తలెత్తి చూశాడు. నన్ను క్షమించండి. బొంగురుపోయింది ఆ కంఠం. అతడు ఆమె ముఖంలోకి చూశాడు. మీరు ముందే నాకెందుకు చెప్పలేదు? చెప్పాలనే అనుకున్నాను, కానీ నేను నమ్మనని భయం వేసింది. అవును, మీరు నన్ను అర్థం చేసుకున్నది అంతేనన్నమాట. కాదు సరు, ఇలాంటి విషయాలు బయటవాడెవడో చెప్పిందాకా భర్త దాస్తేనే భార్యకు అనుమానం వస్తుంది. కావచ్చు, తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఇదంతా నా వల్లే జరిగింది. చంద్రం భార్య ముఖంలోకి చూశాడు. అవును చంద్రం, నేనే ఆమెను వెళ్ళగొట్టాను. నువ్వా? ఆమెను వెళ్ళగొట్టావా? ఆమెను కలిసావా? ఎప్పుడు? చంద్రం ఉద్రేకంగా అడిగాడు. నిన్న ఉదయం వెళ్ళాను అంటూ సరోజ జరిగిన విషయం చెప్పింది. నేను చాలా తప్పు చేశాను అన్నది. లేదు, తప్పంతా నాదే. కోపంతో అంటున్నారా? కాదు సరు, నిజంగానే అంటున్నాను. నేనే పొరపాటు పడ్డాను. నీకు అర్థం చేసుకోగల చదువు, వివేకం, సంస్కారం ఉన్నాయని తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మీరు త్వరగా స్నానం చేసిరండి. చంద్రం అర్థం కానట్టు చూశాడు. అలా చూస్తారేం? వెంటనే వెళ్దాం. ఎక్కడికి? కాన్వెంట్కి. చంద్రం కళ్ళు మెరిశాయి. ఆ పాప పేరు చంద్రిక. చంద్రిక పేరు బాగుంది. త్వరగా బయలుదేరండి. సాయంత్రం వెళ్ళొచ్చుగా. ఇప్పుడే వెళ్ళాలి. చంద్రికను తీసుకొస్తాను. ప్రాయశ్చిత్తంగానా? కాదు. జాలితోనా? కాదు. మరి? ఆమె వల్లనే మీరు ఇంతవారయ్యారు. ఆ పిల్లకు కూడా మన ఆస్తిలో భాగం ఉంది. ఓ అదా? కృతజ్ఞతాపూర్వకంగా. కాదు కాదు, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చంద్రిక నా బిడ్డ, నేను పెంచుతాను. ఎవరూ పెంచక్కర్లేదు. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగింది, అక్కడే పెరుగుతుంది. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. పిల్లలకి కావాల్సింది సదుపాయాలు మాత్రమే కాదు, ప్రేమ కావాలి. తల్లిదండ్రుల ప్రేమ ఆ పిల్ల ఎటూ పొందలేదు. ఆ పిల్లకు తండ్రిని నేనే. చివ్వున తలెత్తింది సరోజ. సారీ, మణిమాల స్కూల్ రిజిస్టర్లో అలా రాయించింది, అంతే కదా? అంతేకాదు, తను ఆమెను తల్లిగా పరిచయం కాలేదు. ఆ పిల్ల ఆమెను ఆంటీ అని పిలుస్తుంది. అంటే తల్లి ఎవరో చంద్రికకు తెలియదా? ఆశ్చర్యంగా అడిగింది. తెలియదు. తల్లి ఎక్కడో ఉన్నదని అభిప్రాయంలో ఉంది. నన్ను ఒకటే సతాయిస్తుంది, మమ్మీని తీసుకురాలేదేమని. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేనే చంద్రిక మమ్మీని. చంద్రం చివ్వున తలెత్తి చూశాడు. అది కాదు సరు, ఇంకేం చెప్పకండి. త్వరగా తెమలండి. అమ్మాయిని తీసుకొద్దాం. నాకు ఆడపిల్లలు లేరు. తర్వాత పుడితే పుట్టరు. ఇక నాకు పిల్లలు అక్కర్లేదు. ఒక కొడుకు, ఒక కూతురు చాలు. నువ్విప్పుడు ఉద్రేకంలో ఉన్నావు. తాపీగా ఆలోచించుకో. అక్కర్లేదు. మణిమాల గురించి వినవా? ఆమె అతడి ముఖంలోకి చూసింది. అదే, ఆమె గత జీవితం గురించి.
చెప్పండి, కానీ ఒకటి చెప్పాలి. ఆమె గత జీవితం ఎలాంటిదైనా నాకు అనవసరం. నా నిర్ణయంలో మార్పు ఉండదు. అయినా చెప్పండి. మణిమాల నా ప్రాణ స్నేహితుడి భార్య అంటూ కథంతా చెప్పాడు. సరోజ కళ్ళు తుడుచుకుంది. తెల్లటి ఫియట్ కారు 11:30కి కాన్వెంట్ గేట్ ముందు ఆగింది. చంద్రం, సరోజ విజిటర్స్ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. చంద్రం మదర్ సుపీరియర్ విష్ చేశాడు. చంద్రిక క్లాస్లో ఉంది, అర్ధగంట వెయిట్ చేయాలి. అలాగే మదర్ అన్నాడు చంద్రం. మదర్ సరోజ దగ్గరగా వచ్చింది. ఈమె నా భార్య, చంద్రిక తల్లి. ఓ ఐసీ అంటూ మదర్ సుపీరియర్ సరోజను ఆపాదమస్తకం చూపులతో కొల్చింది. ఆమె అలా చూడటానికి కారణం ఇద్దరికీ అర్థమైంది. మదర్, ఇవాళ చంద్రికని ఇంటికి తీసుకువెళ్తాను. ఇక నుండి డే స్కాలర్గా వస్తుంది అన్నది సరోజ. మదర్ చంద్రం ముఖంలోకి చూసింది. అవును మదర్, ఇక నుంచి చంద్రిక హాస్టల్లో ఉండదు అన్నాడు చంద్రం. ఓకే అంటూ మదర్ లోపలికి వెళ్ళింది. డాడీ అంటూ చంద్రిక పరుగున వచ్చి చంద్రం మెడ చుట్టూ చేతులు వేసింది. డాడీ, ఆంటీ రాలేదా? ఆంటీ రాలేదు, మమ్మీ వచ్చింది. అంతా అబద్ధం. మమ్మీకి నా మీద కోపం, అందుకే రాదు. కోపం లేదమ్మా, నిజంగానే వచ్చాను ఆర్ద్రంగా పలికింది సరోజ కంఠస్వరం. చంద్రిక సరోజను కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. వెళ్ళమ్మా, మీ మమ్మీ అన్నాడు చంద్రం. చంద్రిక చూస్తూనే నిల్చుంది. సరోజ ముందుకొచ్చి 2 చేతులతో పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. నీతో మాట్లాడను, నువ్వు మంచిదానివి కాదు చేతులతో నెట్టేసింది చంద్రిక. చంద్రిక, అవును డాడీ, మమ్మీ మంచిది కాదు. ఇన్నాళ్ళు మరి నాకు కనిపించకుండా నన్ను ఏడ్పించిందిగా. మూతి సున్నాలా చుట్టింది చంద్రిక. నా కోసం ఏడ్చావా తల్లి? సరోజ మాతృహృదయంలో వాత్సల్యం పొంగింది. మరి ఏడవనా? అందరూ నీకు మమ్మీ లేదు అంటారు. ఇంతకాలం ఎందుకు రాలేదు మమ్మీ? మీ డాడీ రానివ్వలేదు మమ్మీ అంటూ చంద్రిక సరోజ మెడవంపులో ముఖం దాచుకుంది. సరోజ ముద్దుల వర్షం కురిపించసాగింది. మమ్మీ, ఏమ్మా, ఏం కావాలి? నువ్వు కావాలి. సరోజ మనసు కరిగిపోయింది. నువ్వు కూడా ఇక నుంచి డాడీ వచ్చినప్పుడల్లా రావాలి అన్నది చంద్రిక. నువ్వు ఇంటికి వస్తున్నావమ్మా, రోజు స్కూల్కి ఇంటి నుంచే వస్తావు. చంద్రిక నమ్మలేనట్టుగా చూసింది చంద్రం కేసి. అవునమ్మా, మీ మమ్మీ నిజమే చెప్తుంది. భలే భలే అంటూ ఆనందంతో చప్పట్లు చెరిచింది చంద్రిక. కారులో చంద్రిక ఇద్దరి మధ్య కూర్చొని ఉత్సాహంగా ఏవేవో కబుర్లు చెప్తోంది. కారు తారు రోడ్డు మీద తేలిగ్గా వేగంగా పోతోంది. సరోజ చంద్రికను ఒళ్ళోకి తీసుకుని తల మీద ఆర్తిగా ముద్దు పెట్టుకుంది. సమాప్తం. హసీనా నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.